నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు. కొంతమంది నన్ను నమ్మారు, నేను కూడా వాళ్ళని నమ్మాను, నా కోసం నిలబడతారని. కానీ నన్ను ఫ్రాడ్ చేశారు. నేను అనుకున్నది వాళ్ళ ద్వారా జరగల. నాకు హ్యాండ్ ఇచ్చి మళ్ళా లోకాన్ని అనుభవించడానికి లోకంలోకి వెళ్ళిపోయారు. కనీసం మీరైనా, కనీసం నువ్వైనా, నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు. వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు. వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. మీరైనా, మీలో ఒకరైనా, మీరైనా, మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? వెళతారా, నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింపను కొందరే ఉన్నారు. ఎవరైనా, మీలో ఒకరైనా, ఎవరైనా, మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? వెళతారా, నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింపను కొందరే ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ నీ హృదయంలో ఆశ ఉంటే, నీ హృదయంలో భారం ఉంటే, దేవుని కోసం అలా ఫలించాలి. జిమ్ ఎలియట్ లాగా, విలియం కేరీ లాగా, గ్రాహం స్టెయిన్స్ లాగా క్రీస్తు కొరకు అవసరమైతే ఖర్చు అయిపోవాలి అనే తీర్మానం నీలో ఉంటే, నా తండ్రి తప్పకుండా నిన్ను వాడుకుంటాడు. ఆయన కావాలి, నువ్వు ఆయన కావాలి. నువ్వు కనీసం బైబిల్ చదవటం వస్తే చాలు. బైబిల్ చదవటం వస్తే చాలు. బైబిల్ నడిచిద్దా నీకు? చాలు. నీకు డిగ్రీలు, నీకు పిహెచ్డీలు అక్కర్లేదా? పరిశుద్ధ గ్రంథం నడిచిద్దా నీకు? చాలు. అది కూడా రాదా? కనీసం సువార్త చెప్పొచ్చు నువ్వు. అది కూడా రాదా? అసలు నువ్వెందుకు మారావో నీ రక్షణ సాక్ష్యమే చెప్తా తిరగొచ్చు. ఆత్మలు రక్షించబడతారు. ఫస్ట్ నేను అదే చెప్పాను. నేను ఎందుకు మారానో చెప్పాను. ఇప్పటికీ అదే చెప్తాను. నేను ఎందుకు మారాను. బిడలారా, మన సువార్త ప్రకటించడం వల్ల ఎన్ని జరుగుతాయి తెలుసా? అనాగరిక ప్రజలు నాగరికతలోకి వస్తారు. పొరుగువాడిని ప్రేమించడంలో అభివృద్ధి చెందుతారు గనక, పొరుగువాడిని ఆశించరు గనక కొట్లాటలు ఆగిపోతాయి, దొంగతనాలు ఆగిపోతాయి, పొరుగువాని భార్యను ఆశించే వ్యభిచార పాపాలు ఆగిపోతాయి.